వాళ్ళకి పేరు వచ్చిన తర్వాత జ్యోతిరాజ్ గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ బ్లైండ్ క్రికెటర్స్ కానీ అప్పుడు పిలిచి సన్మానించడం వాళ్ళకి క్యాష్ ప్రైజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ముందు ఎందుకు అదే చూడట్లేదు అంటే దానివల్ల ఒలింపిక్స్ లో చాలా తక్కువ వస్తాం కదా. అగ్రీ అమ్మా. ఇప్పుడు ఏంటంటే స్పోర్టింగ్ ఎకో సిస్టమ్ మొత్తం మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూస్తే నేను ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీంని మీరందరూ గుర్తించిన ముందు నేను కలిసేవాడిని. అప్పుడు మిథాలీ గారిని కలిసాం. మిథాలీ గారిని ఏకంగా ఒక అడ్వైజర్గా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్వైజర్గా నియమించాం. సో మిథాలీ గారితో కూడా మేము ఏం మాట్లాడామంటే షీ ప్లేస్ మన ఒక ప్రోగ్రామ్ రూపొందిద్దాం. అంటే మహిళలు పెద్ద ఎత్తున ఒక క్రికెట్లో, ఇప్పుడు అదేవిధంగా మన వెయిట్ లిఫ్టింగ్లో కానివ్వండి, మన ట్రాక్ అండ్ ఫీల్డ్లో కానివ్వండి, చెస్లో కానివ్వండి, ఇట్లా పెద్ద ఎత్తున ఎక్కువ ప్రోత్సహించాలి. దాంట్లో ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ మేము తీసుకొస్తున్నాం. బట్ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ఎఫర్ట్. దెర్ ఇస్ నో షార్ట్ కట్, దెర్ ఇస్ నో సింపుల్ సొల్యూషన్ టు ఇట్. దీంతో పాటు నేను మన ఆస్ట్రేలియాకి వెళ్ళాను. అక్కడ గ్రిఫిట్ అని ఒక యూనివర్సిటీ ఉందమ్మా. దే ఆర్ నోన్ ఫర్ స్పోర్ట్స్. దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడున్న యూనివర్సిటీస్తో టైఅప్ చేసి మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. ఇట్ హ్యాస్ టు డూ విత్ న్యూట్రిషన్, ఫిజికల్ రికవరీ, ఎకో సిస్టమ్ మొత్తం ఏర్పాటు చేయాల్సిన అవసరం. ఐ అగ్రీ. మనం చేసుకుంది సరిపోదు. 100% మనం చేస్తుంది నాట్ మోర్ దెన్ 10-12%. కానీ కూటమి ప్రభుత్వం కనీసం గుర్తిస్తుంది. శ్రీ చరణిని గుర్తించింది, లైన్ క్రికెటర్స్ ని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గుర్తించారు. ఇట్లా నేను కొంతమంది గుర్తిస్తున్నా. చేసి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు గతంలో పడిన కష్టాలు ఏంటి, అది వేరేకి అంటే వేరే పిల్లలు ఇబ్బంది పడకుండా ఎట్లా చేయాలి, ఎకో సిస్టమ్ ఎట్లా ఏర్పాటు చేయాలి వాళ్ళు కనుక్కుని వీఆర్ ట్రైన్ టు క్రియేట్ అన్ ఎకో సిస్టమ్. అది ఓవర్ నైట్ అయితే అవుతుంది. బికాస్ లాడ్ ఆఫ్ మహిళలను ఉద్దేశించి కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని తీసుకొచ్చింది. అయినప్పటికీ చాలా వరకు కూడా బస్ సెంటర్లో బస్సులు నిలపకపోవడం వల్ల గర్భిణీలు కూడా బస్సుల వెనక పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవైపు చూసుకుంటే ఎక్కడ ఆగట్లేదు, కొంచెం డీటెయిల్స్ ఇస్తే వీళ్ళు కరెక్ట్. అంతేగాని ఆపాలనేది రూల్ ఉంది, వీళ్ళు కరెక్ట్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది అంటే పూర్తి చేయాలి కదా సార్. అవసరం భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చింది. మంచి రోజు కోసం ఆగదు, వర్క్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఫిబ్రవరి వరకు మంచి రోజు కన్స్ట్రక్షన్ నడుకుంటు స్టార్ట్. ఈ 1-2 months లో వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. డేటా సెంటర్ స్టార్ట్ సార్. ఎస్ సార్. and within the city bottlenecks ఉండడానికి హ్యూజ్ ప్రెజర్ ఉంటుంది. అంటే మీరు యాక్చువల్గా నార్మల్గా చాలా ప్రాబ్లం ఉంది దానికి విత్ ద సిటీలో. సో ట్రాఫిక్ సమస్య క్లియర్ చేయడానికి ఎలాంటి ఇనిషియేషన్ తీసుకోబోతుంది అంటే అవుట్ సైడ్స్ లో క్లియర్ చేస్తుంది. అవుట్ సైడ్స్ కాదు, ఇక్కడ నుంచి మేజర్ రహదారులకి సిటీ నుంచి హైవే కనెక్టివిటీ, రోడ్స్ ఎక్స్పాన్షన్, క్లీనింగ్ అప్ అదంతా జరుగుతుంది. ఆల్రెడీ విశాఖ సిటీ నుంచి మేజర్ రహదారి అంటే హైవేకి వెళ్ళేదాన్ని కనెక్టివిటీ ఫస్ట్ క్లియర్ చేయాలి. అది ఏం చేస్తుంది, విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మీటింగ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు విఎంఆర్టీ మన ఐఎస్ అధికారులకి ఏం చెప్పారంటే శాసనసభ్యులతో కూర్చొని ప్లాన్ చేసి ప్రెజెంట్ ఇట్ అని కూడా చెప్పారు. ఆ బాటిల్ నెక్స్ విల్ క్లియర్. వచ్చి నేనేమంటానండి, విత్ ఆల్ ఫేర్నెస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయినప్పుడు రింగ్ రోడ్ ఇంకా పూర్తి అవ్వాలి, పని ప్రారంభం. అలాంటి ఇబ్బందులు లేకుండా వీఆర్ ట్రైన్ టు ఫినిష్ ఎవరికి. బట్ దెర్ విల్ బి ఏరియాస్ టు ఇంప్రూవ్. కొన్ని బాటిల్ నెక్స్ వస్తాయి, మనకి తెలియని బాటిల్ నెక్స్ కొన్ని ఏర్పడితే అక్కడ ఫ్లైఓవర్లు వేయాలి, ఇవన్నీ చేయాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అంటే శ్రీకాకుళం టు అనకాపల్లి వరకు కూటమి ప్రభుత్వ లక్ష్యం అంటే $1 trillion ఎకనామిక్ రీజియన్ అవ్వాలి. సో వైట్ కాలర్ జాబ్స్ టు బ్లూ కాలర్ జాబ్స్ మొత్తం ఎకో సిస్టమ్ ఇక్కడ ఏర్పాటు చేయాలంటే దానికి రిక్వైర్స్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మేము ఏర్పాటు చేయాలి. ఆ దిశగా మేము ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మ్యాప్ చేసాం. మేము ఎగ్జిక్యూట్ వాళ్ళ అందరు వెళ్ళి వెహికల్స్ కూడా చూపించారు. వాళ్ళ టైంలో తీసుకొచ్చిన, వాళ్ళ టైంలో మూతపడిన 108 తప్ప ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా మూసేయలేదు. వెరీ క్లియర్. సంబంధించి చట్టబద్ధత అడుగుతున్నారు రైతులు. అసలు ఏంటి ఇప్పుడు ఇంతకుముందు 50,000 ఎకరాలు చాలా ఈజీగా ఇచ్చారు, ఇప్పుడు 16,000 ఎకరాలకు కూడా చట్టబద్ధత అనేది ఏం ప్లాన్ చేయాలి? ఆల్రెడీ చట్టబద్ధత ఉంది కనుకనే గత ప్రభుత్వం రాజధాని తరలించలేకపోయింది.
ఆల్రెడీ లీగలీ బైండింగ్ అంట. మీరు చూస్తే జనరల్గా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రభుత్వం అగ్రిమెంట్లు అంటే ప్రభుత్వం అనుకూలంగా చేస్తుంది. కానీ ఆనాడు ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్రిమెంట్లు చేసినప్పుడు అమరావతి రైతులు రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు రైతుల పక్షాన చేసిన అగ్రిమెంట్. అందుకే రాజధాని తరలించలేకపోయారు. ఈ రోజు మీరు వెళ్ళి చూడండి, అమరావతి పనులు కూడా ఇక్కడ ఎట్లయితే ఎకనామిక్ రీజన్ యాక్టివిటీలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంత స్పీడ్గా జరుగుతుందో అమరావతి పనులు కూడా అంతే స్పీడ్గా జరుగుతుంది. మీరు పొద్దునకి సాయంత్రానికి డిఫరెన్స్ ఉంటుంది. అంత స్పీడ్గా అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. గ్రేటర్ ఎక్స్పాన్షన్. ఎందుకంటే ఒక ఎకనామిక్ రీజన్ బాగుపడాలని ఇక్కడ ఎట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నాము, తిరుపతిలో ఎట్లయితే అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఉందో అమరావతి కూడా ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ చాలా చాలా అవసరం. ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ ఏ మూలకి సరిపోదు. అందుకే ల్యాండ్ పూలింగ్ తీసుకుని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాలని. సార్ మీరు కంపెనీలు తీసుకొస్తున్నారు, సార్ మీరు కంపెనీలు తీసుకొస్తున్నారు కానీ 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేశాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం. అందుకే వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% అని వెనుకుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్లో చెప్పాను, సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఇస్ 50%. అని మీరు గమనించండి. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం. సార్ ఈ పెట్టుబడిలో విజయనగరం తీసుకున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని నిన్న కూడా మీరు అనౌన్స్ చేస్తారు. వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మీ వాళ్ళే విపరీతమైన ప్రచారం చేస్తున్నారు, కించపరుస్తున్నారు, మీకు అర్హత ఎక్కడ ఉందని వైసీపీ ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకున్నాము. మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే వైఎస్ భారతిరెడ్డి గారి పైన మా కార్యకర్త ఒక ట్వీట్ పెడితే ఫేస్బుక్ పోస్ట్ పెడితే అతను జైలుకి వెళ్ళాడు. వాళ్ళు 5 సంవత్సరాలు నా పైన కుటుంబం పైన శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు. మీ అందరు చూసారు. ఆడియో ఉంది. ఏం చేశారండి? నేను ఏమంటున్నానంటే ఒక మహిళని కించపరిచినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో నేను కళ్ళారకు చూసాను. ఇది ఇంకో మహిళకు జరగకూడదు, పిల్లలకి జరగకూడదు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద చాలా ఉంది. ఒక ఉదాహరణ ఇస్తే సోషల్ మీడియాలో ఏజ్ అప్రాప్రియేట్ కంటెంట్ అనేది ఉంటుంది. జనరల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎవరన్నా రావాలంటే ఒక ఏజ్ తర్వాతనే ఆ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ అవ్వాలి. రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఉంటుంది. కానీ పాటించట్లేదు. నేను డిస్కస్ చేస్తాను. కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశం ఏం చేసింది, మినిమం 16 years ఉండాలని ఇప్పుడు రూల్ తీసుకొచ్చారు. అప్పుడు ఏంటంటే ఏజ్ అప్రాప్రియేట్ ఉంటుంది. పిల్లలకి మెచ్యూరిటీ వచ్చినాక సోషల్ మీడియా అంటే అర్థం చేసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇవన్నీ మేము డిస్కస్ చేసాం.